ఉప్మాలు చాలా రకాలుంటాయి. కానీ చాలామంది ఉప్మా అంటే బోర్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. అదే ఉప్మాలో బన్సీ రవ్వతో ఉప్మా ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేనిక్కడ స్టవ్ అయితే వెలిగించి బాండీ పెట్టేసుకున్నాను. గిన్నె పెట్టేశాను. ఆ తర్వాత అది కొంచెం వేడైన తర్వాత బన్సీ రవ్వ తీసుకుంటున్నాను. బన్సీ రవ్వ అంటే ఏంటనుకుంటున్నారా? గోధుమ రవ్వలోనే ఇదొక రకం. గోధుమ రవ్వ అంటే అసలు ఒరిజినల్ గోధుమ రవ్వ ఇది కాదండి. గోధుమల్ని డైరెక్ట్‌గా రవ్వలాగా ఆడతారు. అది ఎర్రగా ఉంటుంది. ఈ విధంగా యెల్లో కలర్‌లో ఉండే దానిని బన్సీ రవ్వ అంటారు. ఇప్పుడు ఇది స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాం కదా! ఆ గిన్నెలో వేసేసి దీనిని కొంచెం దోరగా వేయించుకోవాలి. చాలామంది ఉప్మాని సింపుల్‌గా చేసేస్తారు. కానీ ఈ విధంగా వేయించడం అనేది చాలామందికి తెలియదు. కానీ గోధుమ రవ్వని అంటే బన్సీ రవ్వని ఇలా వేయించుకుని ఉప్మా చేసుకుంటే చాలా టేస్టీగా, కమ్మగా ఉంటుందండి. అసలు ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చక్కగా చాలా ఇష్టంగా ఇదే తయారు చేసుకొని తింటారు. అంత బాగుంటుంది ఈ ఉప్మా. చూసారు కదా! ఈ రవ్వని చక్కగా ఇలా ఎర్రగా వేయించేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసాను. ఆ తర్వాత అదే గిన్నెలో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనం పోపు దినుసులు అయితే వేసుకుందాం. ముందుగా కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోవాలి. దీంట్లో పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం ఆవాలు అంటే ఒక స్పూన్ వేసాను. అలాగే చిటికెడు జీలకర్ర వేసాను. ఆ తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకున్నాను. ఈ విధంగా పల్లీలు వేసుకోవడం వల్ల ఉప్మాని తినలేని వాళ్ళు కూడా చక్కగా తింటారు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో కూడా జీడిపప్పు వేసుకోవచ్చు, బాగుంటుంది. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకుని ఈ విధంగా వేసుకుంటున్నాను. ఒక ఫుల్ ఉల్లిపాయ వేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. దీంట్లోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగానే వేశాను. ఈ విధంగా ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటే ఉప్మాలోకి తినేటప్పుడు పంటకింత తగులుతూ బాగుంటుంది. ఇదంతా కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా వేయించుకున్న తర్వాత తాజాగా ఉన్న కరివేపాకు అయితే ఒక 2 రెమ్మలు అయితే వేసుకోవాలి. మీ దగ్గర ఎక్కువ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 2 రెమ్మలు మాత్రమే వేశాను. ఇదంతా కూడా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. చాలామంది వేరే ఆప్షన్ లేనప్పుడు ఈ విధంగా ఉప్మా చేసుకుంటారు. కానీ ఇలా చేసుకుంటే ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా! ఈ విధంగా నేనైతే వాటర్ వేసుకుంటున్నాను. ఈ గిన్నెతో నేను 3 వంతుల వరకు రవ్వ తీసుకున్నాను. అలాగే 2 వంతులు అయితే వాటర్ వేస్తున్నాను. ఆ తర్వాత ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ వేసానండి. ఇప్పుడు ఈ ఎసరిని బాగా కాగనివ్వాలి. మనం వేసుకునేటప్పుడు వాటరు వేడిగా ఉన్న నీళ్ళు వేసుకున్నట్లయితే మనకి ఎసరు అనేది త్వరగా వస్తుంది. అలాగే పప్పులు కూడా మెత్తబడిపోకుండా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. ఉప్మాలో ఎసరు వేసుకునేటప్పుడు వేడి నీళ్ళు వేసుకుంటేనే ఉప్మా అనేది మనకి తాలింపు దినుసులు పంట కింద తగులుతూ కరకరలాడుతూ ఉంటాయి. మీరు ఒకవేళ చన్నీళ్ళు పోసేసినట్లయితే మనకి పోపు గింజలు వేసాం కదా అవన్నీ కూడా మెత్తపడిపోతాయండి. కాబట్టి వేడి నీళ్ళు అయితే వేసుకోండి. ఆ తర్వాత ఎసరు మరిగిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న గోధుమ రవ్వ అంటే బన్సీ రవ్వని వేసేసుకోవాలి. చాలామంది దీనిని గోధుమ రవ్వనే అంటారండి. కానీ ఇది బన్సీ రవ్వ అంటారు దీనిని. ఇది చేసుకునే విధంగా చేసుకుంటే ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా! రవ్వ అయితే వేసేసి ఇప్పుడు మంట తగ్గించుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి. చూడండి 5 నిమిషాల తర్వాత అయితే ఉప్మా చక్కగా ఈ విధంగా ఉడికిపోయింది. ఈ విధంగా వేయించుకుని రవ్వని చేసుకున్నట్లయితే ఉప్మా పొడి పొడిలాడుతూ ఉంటుంది. అదే మామూలుగా వేసేసుకున్నట్లయితే ముద్దగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా అంత బాగోదు. కాబట్టి చక్కగా ఇలా వేయించుకుంటే ఉప్మా అనేది బాగుంటుంది. చూసారు కదా! మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చినట్లయితే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఈ విధంగా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో చూసారు కదా! ఉప్మా అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. దీంట్లో షుగర్ వేసుకున్నా అలాగే ఏదైనా పచ్చడితో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇది చల్లారిన తర్వాత ఇంకా బాగుంటుందండి. మనం ఉదయం చేసుకున్న తర్వాత ఇంకా మిగిలితే సాయంత్రం తింటాం కదా ఒక్కొక్కసారి, అప్పుడైతే ఇంకా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.